బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరి కాసేపట్లోనే ఏపీ మంత్రివర్గ భేటీ కాబోతోంది. కేబినెట్ భేటీలో కీలక అంశాలనే ఈరోజు ఆమోదముద్ర వేయబోతోంది ఏపీ మంత్రి మండలి. సిఆర్డీఏ ఆమోదించినటువంటి ఏదైతే క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఉందో ఆమోదించినటువంటి కొన్ని 23 అంశాలని కేబినెట్ కూడా ఆమోదముద్ర వేయబోతోంది. దీంతో పాటుగా కాకినాడ పోర్టుకు సంబంధించిన అంశం పైన కూడా ఇటీవల కాలంలో చర్చనీయాంశంగా మారినటువంటి ఆ కీలకమైనటువంటి ఆ విషయాలపైన కూడా ఈరోజు ఈ కేబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపుగా ఏపీ ప్రజానికానికి గుడ్ న్యూస్. త్వరలోనే విజయవాడ విశాఖలో మెట్రో పరుగులు తీయబోతోంది. ఇప్పటికే మెట్రో రైల్ కార్పొరేషన్ కూడా కొన్ని ప్రతిపాదనల్ని డిపిఆర్ని కూడా ప్రభుత్వానికి అందజేసింది. సుమారుగా 11,489 కోట్ల రూపాయలతో విశాఖ విజయవాడలో మెట్రోని కూడా విస్తరించేందుకు ఏపీ ప్రభుత్వం ఆ విషయంలో కూడా ఈరోజు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోంది. ఆ విషయం పైన కూడా కొంత ఈరోజు ఆమోదముద్ర వేయబోతోంది. దీంతో పాటుగా కొన్ని టెండర్లు డిపిఆర్ల పైన కూడా ప్రత్యేకంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. సో ఏపీ ప్రజానికంగా మెట్రో పరుగులు పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఏపీలో కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ దాదాపుగా ఇచ్చేసింది. మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపం తెలియజేయండి. ఆలోగా నేను ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమోహన్ ఏపీ సచివాలయం నుంచి సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఎటువంటి చర్చ కొనసాగుతుంది? ఇంకా ఏ కీలకమైనటువంటి అంశాల మీద ఈరోజు కేబినెట్లో చర్చ జరిగి ఆమోదముద్ర వేయబోతున్నారు? ఎస్ మనోజ్, క్యాబినెట్ మరి కాసేపట్లో ప్రారంభమవుతుంది. ఇప్పుడే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడికి హాజరైన పరిస్థితి మనం చూడొచ్చు. ఇప్పుడే క్యాబినెట్కి ఆయన నేరుగా హాజరవుతున్నారు. ఇప్పటికే మంత్రులందరూ కూడా హాజరైన పరిస్థితి ఉంది చూడొచ్చు. క్యాన్వాయ్ పూర్తిగా కూడా సీఎం క్యాన్వాయ్ ఇప్పుడే బ్లాక్ 1కి చేరుకున్న పరిస్థితి. ముఖ్యమంత్రితో పాటు మంత్రి నారాయణ కూడా ఇదే క్యాన్వాయ్లో ఉన్నారు. మిగతా మంత్రులందరూ కూడా ఇప్పటికే హాజరైన పరిస్థితి ఉంది. దీంట్లో ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే చాలా కీలకమైన అంశాలు, మొత్తం 10 అజెండాలు సంబంధించిన ఈరోజు క్యాబినెట్లో పూర్తిగా కూడా ఓకే చేసే పరిస్థితి కనపడుతుంది. దీంట్లో ప్రధానంగా ఐటీ అండ్ గ్లోబల్ కెపాసిటీ సెంటర్ పాలసీకి సంబంధించి 4.0కి సంబంధించి దీంట్లో విశాఖపట్నం కేంద్రంగా జరగాల్సిన పరిస్థితులు ఏమున్నాయి, అలాగే హైదరాబాద్లో నిన్న మొన్నటి దాకా వ్యవహరించిన వ్యవహారంలో దీన్ని సీరియస్గా తీసుకోబోతున్నారు. విశాఖని ఐటీ అండ్ గ్లోబల్ కెపాసిటీ సెంటర్గా మార్చే దానికి 4.0 అని పేరు పెట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం. మరోవైపు ఆర్టీజీసీ, ఏదైతే ఆర్టీజీసీ 1లో ఉంటుందో, బ్లాక్ 1లో ఆర్టీజీసీ ఉంటుంది. ఈ ఆర్టీజీసీకి సంబంధించిన దీని అంశంపై తిరిగి దీన్ని లైన్లో పెట్టేందుకు పూర్తిగా దీని మీద లేటెస్ట్ వర్షన్స్ ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది ప్రతినిధులు, ఐఐటి ప్రతినిధులు కూడా వచ్చి చూసిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా తమిళనాడుకు సంబంధించిన ఒక బృందం కూడా ఇక్కడికి వచ్చి గతంలో చూసిన నేపథ్యంలో దాన్ని కూడా హై ఎండ్ చేసేదానికి పూర్తిగా ప్రయాణం అయితే ఆ విధంగా అయితే చూస్తున్నారు. మరోవైపు ఏపీ టెక్స్టైల్స్ అండ్ గార్మెంట్ పాలసీని తీసుకుని వచ్చే ఒక ప్రయత్నం అయితే జరుగుతోంది. అలాగే ఏపీ మారిటైమ్ పాలసీ 4.0 దీన్ని కూడా చేసే పరిస్థితి అయితే ఉంది. అంటే ఇప్పటికే ఏపీ మారిటైమ్లో ఏవైతే పోర్టులు ఉన్నాయో పోర్టులన్నిటికీ అనుసంధానం చేయాలి. ఇప్పటికీ ప్రధానంగా కాకినాడ ఇష్యూ ఒకటి జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఈ కాకినాడ పోర్టుకి సంబంధించి అక్రమ రవాణా జరుగుతుందని చెప్పి డిప్యూటీ సీఎం నిన్న మాట్లాడిన పరిస్థితి. అక్కడికి వెళ్ళి ఆయన పూర్తిగా కూడా తనిఖీలు చేసిన నేపథ్యంలో దాన్ని ఏపీ మారిటైమ్ బోర్డు కంట్రోల్లోకి తీసుకుని వచ్చే పరిస్థితి అయితే ఉంది. ప్రైవేట్ అయితే ఒక్క విశాఖ పోర్టును తప్పితే మిగతా పోర్టులన్నింటిని కూడా ఏపీ మారిటైమ్ బోర్డులోకి తీసుకుని వస్తే ఎలా ఉంటుంది అనేది ఒక చర్చ అయితే జరిగింది. నిన్న ముఖ్యమంత్రితో కూడా ఆహారం మీద మాట్లాడిన నేపథ్యంలో దాని మీద ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే పరిస్థితి అయితే ఉంటుంది. అలాగే సేమ్ పోర్టులకి, కాకినాడ పోర్టుకి సంబంధించి అక్కడ ఒక ఐపీఎస్ అధికారిని డెఫినెట్గా అక్కడ కేవలం పోర్టు సెక్యూరిటీకి సంబంధించి ఒక అధికారిని నియమిస్తే అక్కడ కొంత కంట్రోల్ చేయొచ్చు, ఆ విభాగం కింద కొంత కంట్రోల్ చేయొచ్చు అనేది పవన్ కళ్యాణ్ మాట్లాడిన నేపథ్యంలో దాన్ని కూడా ఓకే చేసే పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక ఏపీ టూరిజం పాలసీలో కూడా ఒక 4-5 ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా ఒక అజెండాని ఈరోజు ఓకే చేసే పరిస్థితి ఉంది. అలాగే స్పోర్ట్స్ పాలసీకి సంబంధించి కూడా ఈరోజు ప్రధానంగా వచ్చే పరిస్థితి. స్పోర్ట్స్ పాలసీకి సంబంధించి కూడా దాదాపుగా దాంట్లో 4-5 అంశాలు పెట్టుకొని ఉన్నారు. అలాగే సిఆర్డీఏకి సంబంధించి ప్రధానంగా సిఆర్డీఏకి సంబంధించి దాదాపుగా 14,000 కోట్ల రూపాయలకు సంబంధించిన నిధులు ఇక అమరావతి పునర్నిర్మాణం కోసం ఏర్పాటు చేశారు. దీంట్లో సిఆర్డీఏకి సంబంధించి దాదాపుగా 23 పాలసీలు ఈరోజు అందుబాటులోకి వచ్చే పరిస్థితి. ఆ అజెండాలో
పెద్దగా అజెండాలో బహుశా ఈరోజు సిఆర్డీఏ అదే ఎక్కువసేపు క్యాబినెట్లో జరిగే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఈ అంశాలకు సంబంధించిన వ్యవహారంలో ఇప్పుడు సిఆర్డీఏకి సంబంధించిన వ్యవహారంలో ప్రధానంగా రైల్వే ఏదైతే మెట్రో రైల్స్ ఉన్నాయో దానికి ఒక శుభవార్తగా చెప్పాలి. నిన్న మెట్రో రైలుకి సంబంధించి కూడా రాత్రి నారాయణ చంద్రబాబుతో మాట్లాడిన పరిస్థితి, దానికి సంబంధించి కూడా ఒక గ్రీన్ సిగ్నల్ రాబోతుంది. విశాఖ అలాగే విజయవాడ రెండిట్లో కూడా మెట్రో రైలుకి సంబంధించి దానికి సంబంధించిన నిధులు ఏ స్టేజ్లో ఎలా చేయాలనే అంశాల మీద కూడా ఒక చర్చ అయితే ఈరోజు జరగబోతుంది. దానికి సంబంధించి కూడా క్యాబినెట్లో ఒక ఆమోదం తెలిపే పరిస్థితి. కీలకంగా ఈరోజు క్యాబినెట్లో జరుగుతున్న అంశాల్లో ఇవి కీలకమైతే మిగతా ఈ పొట్టి శ్రీరాములు వర్ధంతిని డిసెంబర్ 15న అంతరాత్మ దినంగా రాష్ట్ర ఉత్సవంగా జరపాలనేది ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఆయుర్వేద హోమియోపతి మెడికల్ పార్ట్నర్ రిజిస్ట్రేషన్కి సంబంధించి సవరణలో బిల్లులకు దాన్ని కూడా ఆమోదం చేయబోతున్నారు. 41వ సిఆర్డీఏ, అది ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా సిఆర్డీఏకి సంబంధించి 23 అంశాలకు సంబంధించి దానిలో కూడా కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. అలాగే కాకినాడ పోర్టు ద్వారా రేషన్ బియ్యం అక్రమంగా తరలిపోతున్న దీంట్లో డిప్యూటీ సీఎం నిన్న మాట్లాడారు కాబట్టి దానికి సంబంధించి ఒకటి రెండు కీలకమైన అంశాలని తీసుకోబోయే పరిస్థితి. ఎందుకంటే విదేశాల నుంచి వచ్చే నౌకల మీద మనకి ఎంతవరకు అధికారం ఉంటుంది, మన భూభాగంలో వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి అక్రమ రవాణా జరిగితే దాన్ని ఎలా అడ్డుకోవాలనే అంశం మీద కూడా ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకునే పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే కొన్ని అంశాలకు సంబంధించి ఏదైతే మంత్రివర్గ ఉపసంఘంలో ఇటీవల కాలంలో జరిగిన ఈ వరుసగా 4 రోజుల పాటు కొన్ని తర్వాత డ్రగ్స్ సంబంధించి కావచ్చు, వీటన్నిటి మీద కూడా అలాగే ప్రధానంగా మనం చూసుకుంటే ఇప్పుడు సచివాలయ సిబ్బందికి సంబంధించిన అంశాలకు సంబంధించిన కూడా ఈరోజు ఒక చర్చ అయితే జరిగే పరిస్థితి అయితే ఉంటుంది. సో ఈ అంశాలకి పవన్ కళ్యాణ్ నిన్న కూడా చాలా క్లియర్గా మాట్లాడారు కాబట్టి ఈ అంశాలకు సంబంధించిన వ్యవహారంలోనే కొంత కీలకమైన అంశాలు ఈరోజు క్యాబినెట్లో ఉంటాయి. ఈరోజు కొంత క్యాబినెట్ కూడా కొంత ఆలస్యంగా జరిగే పరిస్థితి, దాదాపుగా 2-3 గంటలు జరిగే పరిస్థితి ఉంటుంది అనేది అంటున్నారు. కొన్ని చాలా కీలకమైన అంశాలు, ఒకటి అమరావతికి సంబంధించిన అంశం ప్రధానంగా తీసుకోబోతున్నారు, టెక్స్టైల్కి సంబంధించిన అంశం కావచ్చు, తర్వాత మెట్రో రైలుకి సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, వీటన్నిటికీ ఈరోజు దాదాపుగా 23 అంశాలు ఒక్క అమరావతి నిర్మాణానికి సంబంధించి సిఆర్డీఏ పరిధిలో ఏమేమి చేయబోతున్నాం, ఏమేమి చేస్తున్నాం, నిన్న మొన్న ఉపసర్గ వర్గ మీటింగ్లు జరిగే మంత్రులతో వీటన్నిటికి సంబంధించి ఏ ఆప్షన్స్ తీసుకోబోతున్నారు, వీటన్నిటికి సంబంధించిన వ్యవహారాన్ని పూర్తిగా కూడా ఈరోజు క్యాబినెట్ మీద కొంత చర్చ జరిగే పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. చూడాలి ఈ మధ్యాహ్నం తర్వాత దీనికి సంబంధించి ఏ కీలకమైన అంశాలు తెర మీదకి రాబోతున్నారు, ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోబోతుంది అనే అంశాల మీద ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. ఈ రోజు కృష్ణమోహన్ ఇక్కడ అభివృద్ధి పథకాలకు సంబంధించిన విషయాల్లో కొత్తగా తీసుకున్న నిర్ణయాలు వాటికి ఆమోద ముద్ర అనేది పక్కన పెడితే ఇటీవల కాలంలో కూటమిలో కూడా కొన్ని చీలికలు ఏర్పడుతున్నాయి. మంత్రి వర్సెస్ ఎమ్మెల్యేగా కొన్ని నియోజకవర్గాల్లో మంత్రుల్లో కూడా అంటే సఖ్యత లేదనే విషయం మనం చూస్తున్నాం. పుంగూరు నారాయణ, నెల్లూరుకు సంబంధించిన ఇన్సిడెంట్స్ కానీ ఇలాంటి కొన్ని ఇన్సిడెంట్స్ వస్తూ ఉన్నాయి. ఏకంగా జనసేన, టీడీపీ నాయకులు కొన్ని చోట్ల పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో కొట్టుకోవడం లాంటివి కూడా జరిగాయి. ఇవన్నీ విషయాల్లో చాలా రోజుల తర్వాత కేబినెట్ భేటీ జరుగుతుంది కాబట్టి ఈరోజు మంత్రులకి కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చిన వారికి ఏమైనా దిశానిర్దేశం చేసే అవకాశం ఉందా మళ్ళీ? ఎందుకంటే రోజులు గడుస్తున్న కొద్ది కొంత ట్రైనింగ్ సెషన్ లాంటిది కూడా చంద్రబాబు హయాంలో పెడుతూ ఉంటాడు జనరల్గా. అయితే ఈరోజు అటువంటిదైనా ఉండే అవకాశం ఉందా? అంటే మనోజ్, బేసిక్గా ఈరోజు అజెండాలే చాలా ఎక్కువగా ఉన్నాయి. దాదాపుగా 10 అజెండాల్లో ఒక్కొక్క అజెండా దాదాపుగా గంట సమయం తీసుకునే అంత అజెండాలు దాంట్లో అంశాల్లో ఉన్నాయి. సో అటువంటి పరిస్థితుల్లో ఈరోజు పొలిటికల్ అంశం పెద్దగా రాకపోవచ్చు. బేసిక్గా క్యాబినెట్లో కూడా ఇప్పుడు పొలిటికల్ అంశాల గురించి పెద్దగా చర్చించారు. క్యాబినెట్ అయిన తర్వాత ఉన్న మంత్రులు, అందుబాటులో ఉన్న మంత్రులకి దిశానిర్దేశం చేయడం, లేదు అక్కడ ఉన్న వ్యవహారాలని ఆయన సూటిగా మాట్లాడడం వంటివే జరుగుతాయి. కానీ బహుశా ఈరోజు అంటే మనం మీరు చెప్పింది కరెక్ట్. ఇటీవల కాలంలో వరుసగా మంత్రుల మధ్య, ఎమ్మెల్యేల మధ్య వ్యవహార శైలి కావచ్చు, తర్వాత స్థానికంగా ఉన్న జనసేన, బీజేపీ, తెలుగుదేశం వీళ్ళ మధ్య కొంత లుకలుకలు కావచ్చు, ఇన్ని అంశాలు కూడా కొంత చర్చ అయితే జరుగుతోంది. కొంత ఇష్యూస్ కూడా బయటకు వస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఈరోజు జరుగుతున్న వ్యవహారంలో అంత పరిస్థితి ఉండదు అని అనిపిస్తుంది. కారణం ఏంటంటే ఈరోజు అజెండానే చాలా ఎక్కువ అజెండా ఉంది, పెద్ద స్థాయిలో అజెండా జరిగిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో పొలిటికల్ అంశాలు ఈరోజు రాకపోవచ్చు అనేది కొంత చర్చ అవుతుంది. బేసిక్గా ఈరోజు ప్రతి అంశానికి సంబంధించి దాదాపుగా ఒక్కొక్క అజెండాలోనే 10 నుంచి 20 అంశాల దాకా, ఇప్పుడు సిఆర్డీఏ చూసుకుంటే దాదాపుగా 23 అంశాల దాకా చర్చించాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో కొంత పొలిటికల్ ఇష్యూ ఈరోజు వచ్చే పరిస్థితి ఉండకపోవచ్చు. పూర్తిగా కూడా అభివృద్ధి, మనం తీసుకోవాల్సిన పాలసీస్, తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే అంతవరకే పరిమితం అవుతారు. ఆ దిశగానే మధ్యాహ్నం వరకు కూడా ఎజెండా
జరిగే పరిస్థితి అయితే కనబడుతుంది. క్యాబినెట్ కూడా కీలకంగా దాని మీదనే ఫోకస్ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద ఈ రోజు ఏపీ కేబినెట్ భేటీ కాబోతోంది. ఈ రోజు ఈ భేటీలో సుమారుగా కొన్ని కీలకమైన అంశాల మీదనే చర్చ జరిగి వాటికి ఆమోద ముద్ర కూడా వేసే అవకాశం ఉంది. దాంట్లో చాలా కీలకమైనది సిఆర్డీఏ ఆమోదించినటువంటి 23 అంశాలపైన రోజు కేబినెట్ చర్చించి ఆ విషయాల మీదే ప్రధానంగా రోజు డిస్కషన్ కూడా జరిగే అవకాశం ఉంది. దానికి ఆమోద ముద్ర వేయబోతున్నారు. అయితే దాంట్లో చాలా కీలకంగా ఏపీకి మెట్రో అనే అంశం ప్రధానంగా చర్చనీయాంశంగా ఉంది. ప్రజల్లో కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు మెట్రో అనే అంశం పైన తెర మీదకి రావడంతో, ఈ యొక్క వార్తలు తెర మీదకి రావడంతో. సో అటు వైజాగ్తో పాటుగా విజయవాడలో కూడా 2 చోట్ల మెట్రో సేవల్ని ముందుకు తీసుకెళ్లేందుకు, మెట్రోని పరుగులు పెట్టించేందుకు ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దానికోసం 11,489 కోట్ల రూపాయలను కూడా సుమారుగా ఇప్పటికే ప్రతిపాదించింది కూడా. దానికి డిపిఆర్ కూడా రూపొందించారు మెట్రో రైల్వే కార్పొరేషన్. సో అది కూడా పంపించింది కాబట్టి దాని మీద కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత పోర్టుల అనుసంధానం పైన కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు. విశాఖని ఐటీ మరియు గ్లోబల్ హబ్గా నిర్వహించాలని ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. పలు కీలకమైన టెండర్లు, డిపిఆర్ల పైన చర్చతో పాటుగా ప్రాజెక్టులపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. కాకినాడ పోర్టుకి సంబంధించిన కాలంలో చర్చనీయాంశం అవుతున్న విషయం పైన కూడా ఈరోజు చర్చించబోతున్నారు. ఇక కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపైన కూడా ఈరోజు చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక సోషల్ మీడియా వేధింపులపై కేసులు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ ఉండబోతోంది. అయితే ముఖ్యంగా మెట్రో సేవలు ఏపీకి రాబోతున్నాయి. సో ఇది ఒక గుడ్ న్యూస్గా చెప్పొచ్చు ఏపీ ప్రజానికానికి. సో ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఏ విషయాలపైన ఇంకా లోతుగా పరిశీలించి ఇంకా ఈ విషయాలపై నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. అక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలని మెరుగుపరచడంలో ఏపీ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు? ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సూచనలు, సలహాలు ఇవ్వాలనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని, మీ సూచనలు, మీ సలహాలని కింద కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయం తెలియజేసే ప్రయత్నం చేయండి. నమస్కారం. రామయ్య, రోజు నా బర్త్డే. దీనికి ఆయుష్మాన్ బాబా. ఎందుకన్నయ్యా బంగారం? మీ ఆశీర్వాదం చాలు. బంగారం అంటే ఖర్చు కాదమ్మా, భవిష్యత్తు సంపద. ఆడపిల్ల వయసుతో పాటు దీని విలువ పెరుగుతుంది. అమ్మాయికి ఐశ్వర్యమైన, అందమైన బంగారమే. బాయ్ చెప్పు మామయ్య. హాయ్. ఆ ఐశ్వర్యాన్ని మీకు నమ్మకంగా అందిస్తుంది వేగా జ్యువెలర్స్. వేగా జ్యువెలర్స్, వెలలేని వైభోగం, తరుగులేని నమ్మకం. టీవీ యాప్